కార్ తీసుకున్న విత్ ఇన్ 1 ఇయర్ లోనే 42,000 కిలోమీటర్లు తిరిగేశారు. ఇంత దూరం నుండి కూడా డీజిల్ ఇంజిన్ నాయిస్ అయితే క్లియర్ గా వినిపిస్తుంది. ఖచ్చితంగా కార్ని తుక్కుతుక్కుగా వాడేసుంటారు. ఒక 10 నిమిషాలు డ్రైవ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. బట్ ఒక్కసారి కార్లోకి ఎక్కి కూర్చోగానే నా క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోయాయి. ఇంజన్ నాయిస్ కానీ అవుట్ సైడ్ నాయిస్ కానీ కార్లోకి అస్సలు వినిపించట్లేదు. ఇంకా డ్రైవబిలిటీ అండ్ కంఫర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంజన్ బటర్ స్మూత్ గా ఉంది. గేర్ షిఫ్టింగ్ లో కానీ పర్ఫార్మెన్స్ లో కానీ ఎటువంటి ల్యాగ్ అయితే లేదు. స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. అసలు ఇంత పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్నామన్న ఫీలే రావట్లేదు. ఈ కార్ లో మెయిన్ డ్రాబ్యాక్ దీని సస్పెన్షన్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్. అలాని సస్పెన్షన్ లో ఇష్యూ ఉందని కాదు, కార్ ఇంత హైట్ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్స్ లో కార్ ఊగిపోతుంది. ఫ్యామిలీలో కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే ఈ కార్ ఎక్కి దిగడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. అదర్వైజ్ ఒక పవర్ఫుల్ డీజిల్ ఇంజన్, స్మూత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్పేషియస్ క్యాబిన్ అండ్ ఎక్సలెంట్ డ్రైవబిలిటీ కోసం చూసే వాళ్ళకి అన్డౌటెడ్లీ ఈ కార్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్ అండ్ సర్వీస్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వాటి గురించి మన ఛానల్లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఫైనలీ ఈ కార్ మీద నా ఒపీనియన్ కరెక్టో కాదో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.